నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 108 104 సర్వీసుల నుంచి వైదొలుగుతూ అరబిందో వెల్లడి అమెరికా నుంచి భారత్ కు హెలికాప్టర్ పరికరాలు ఆదిత్యుని అంతరాలయ తలుపులకు వెండి తాపడం వాయుగుండంగా ఫెంగల్ ఈ నెల 8 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చెక్ బౌన్స్ కేసు హోంమంత్రి అనితపై హైకోర్టు అసహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 104 సర్వీసుల నుంచి వైదొలుగుతున్నట్లు అరబిందో సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. వైసీపీ పాలనలో 7 ఏళ్ల కాల పరిమితితో వేరువేరుగా ఈ 2 టెండర్లను అరబిందో దక్కించుకుంది. ఈ సంస్థ నిర్వహణలో 108 104 సేవలు ఘోరంగా ఉన్నాయనే ఫిర్యాదులొచ్చాయి. అవకతవకలు, లోపాలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికల ఆధారంగా వివరణ కోరుతూ అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది. అమెరికా నుంచి భారత్ కు భారీ స్థాయిలో హెలికాప్టర్ పరికరాలు అందనున్నాయి. $1.17 బిలియన్ విలువైన విక్రయాలకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. MH-60R సీహాక్ హెలికాప్టర్ల బలోపేతం కోసం వాటిని విక్రయించనున్నామని పెంటగాన్ పేర్కొన్నారు. లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఈ ఒప్పందంలో ప్రధాన కాంట్రాక్టర్ గా ఉంటుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి అంతరాలయ తలుపులకు విశాఖపట్నానికి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు 30 లక్షల విలువైన వెండి తాపడం బహుకరించారు. 24.500 కిలోల వెండితో చేసిన తాపడాన్ని ఆలయ తలుపులకు అమర్చారు. ఆలయ ఈవో భద్రాజీ, ప్రధానార్చకుడు ఇప్పిలి శంకర శర్మ, పర్యవేక్షకుడు ఎస్ కనకరాజు, అర్చకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 8వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు తుఫాను కారణంగా చలి తీవ్రత తగ్గింది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 70 లక్షల రూపాయల చెక్ బౌన్స్ కేసులో ఎలా పడితే అలా పిటిషన్ వేయడం సరికాదని హోంమంత్రి అనితకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిర్యాదుదారునితో తనకు రాజీ కుదిరినందున కేసు ప్రొసీడింగ్స్ కొట్టేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజీలో ఏం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారో చెప్పాలంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki